మీనా ప్లాన్తో శృతిని ఇంటికి తీసుకువచ్చి ప్రభావతికి ఊహించని షాక్ ఇచ్చిన రవి. ఇదంతా అసలు ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే శివతో ఎగ్జామ్ రాయించడానికి బాలు మీనా వేసిన ప్లాన్లో బాలు ఇరుక్కోవడం, మీనా ఆ జైల్లోంచి బాలుని బయటకు తీసుకురావడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తుంది. ఎంతెలా ట్రై చేసినా కానీ ఒక రోజు రాత్రంతా బాలు అక్కడే ఉండిపోయే అవసరమైతే వచ్చేసేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక మీనా అయితే ఇంటికి వచ్చేసరికి అప్పటికే శృతి వాళ్ళమ్మ శోభ ప్రభావతికి ఫోన్ చేసి బాలు ఇలా జైల్లో ఉన్నాడు అన్న విషయం రివీల్ చేయడంతో మీనాను అందరూ తప్పు పడతారు. అక్కడ బాలు చేసింది ఏ తప్పు లేదు, అయినా సరే బాలుని తప్పు పడతారు. బాలునే తప్పు పట్టి బాలు నేరమో పాపమో చేసినట్టుగా మాట్లాడేసరికి చాలా బాధ కలుగుతుంది మీనాకు. సత్యం కూడా నేను పెద్దవాడినంటూ ఒకరిని ఉన్నాను కదా, నాకు చెప్పాలి కదా ఎలాంటి సమస్య వచ్చింది మావయ్య గారు అని నాకు చెప్తే ఆ ప్రిన్సిపాల్ని నేను బ్రతిమలాడేవాడిని కదా అంటూ మాట్లాడేసరికి మీనా కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఎప్పుడూ లేనిది సత్యం నమస్కారం చేసి మరీ ఎప్పుడూ ఇలాంటి పరువు తక్కువ పనులు మాత్రం చేయకండి. ఇంట్లో ఏ చిన్న గొడవ అయినా సరే ఇంట్లో కొట్టుకుని చేస్తారు, కానీ ఇది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, ఈ ఇంటి పరువును మాత్రం తీయకండి అంటూ మాట్లాడేసరికి మీనా ఎంతగానో బాధపడుతుంది. ఇంకా అలాగే బాధపడుతూనే ఇంకా అలా ఎప్పటికో నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మీనా గబగబా వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్లో లేడీ ఎస్ఐ వస్తారు. లేడీ ఎస్ఐ వచ్చేసరికి ఆవిడికి జరిగిన విషయం అంతా చెప్పడంతో మీ మామయ్య గారు ఆల్రెడీ నాతో మాట్లాడారు, జరిగిన విషయం అంతా నాకు చెప్పారు, అయినా ఇలాంటి పనులు చేయడం తప్పు కదా, ఏదైనా ఉంటే మీరు కూర్చుని మాట్లాడుకోవాలి, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, అంతే తప్ప ఇలా పబ్లిక్ న్యూసెన్స్ చేసి అందరి ముందు ఒక ఆడపిల్ల మీద మీరు చేసింది నాటకమే కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల మీద చేసుకోవడం తప్పే కదా అంటూ ఇంకా మందలించేసరికి సారీ మేడం తప్పలేదు అని చెప్పాను, కానీ బావ బతుకు కోరతాడు అని అంటారు, కానీ నీ భవిష్యత్తు బాగుండాలని నీ చదువు బాగుండాలని మీ బావ చాలా రిస్క్ చేశాడు, ఆ రిస్క్ ఇంతవరకు తీసుకొచ్చింది, ఒక రోజు రాత్రంతా మీ అక్క బావ దూరంగా ఉండే పరిస్థితి తీసుకొచ్చింది అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అయితే సంతకం పెట్టించుకొని బయటికి పంపించేసరికి మీనా బాలు ఇద్దరు కూడా బయలుదేరదాం అనుకోవడంతో రాజేష్ దగ్గర నుంచి బాలుకి ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి ఇంకా గుణగాడు దొరికాడు అన్న విషయం తెలియడంతో గుణగాడి దగ్గరికి ట్రాప్ చేసి మరి గుణగాడిని అక్కడికి రప్పించి గుణ రెండు చేతులు విరిచేయడంతో పాటు మెడ కూడా తిప్పేసి బాలు అయితే మీనా బాలు ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో ప్రభావతి ముగ్గు వేస్తూ ఉండేసరికి ఏంటి ప్రభావతమ్మ ఎప్పుడూ లేనిది ముగ్గు వేస్తుంది ఏంటి అని చెప్పాను, కానీ ఏం చేస్తానురా, నువ్వేమో రాత్రంతా జైల్లో ఉండొచ్చావు, నీ పెళ్ళమేమో ఒక పక్క తెల్లవారక ముందే రోడ్డు మీదకి వచ్చి పడిపోయింది, మరి ఎవరికి పువ్వులు ఇవ్వడానికి వెళ్ళిందో మరి ఎక్కడికి వెళ్ళిందో. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, నేను ఆయన కోసమే స్టేషన్కి వెళ్ళాను, ఆయన్ని విడిపించుకుని తీసుకొస్తున్నాను, అంతే తప్ప నేనెక్కడికో వెళ్ళానంటూ అలా మాట్లాడతారేంటి, పొద్దెక్కి ఇంతసేపు అయింది, ఎవరైనా కాఫీ ఇస్తారా అంటూ మనోజ్ రోహిణి బయటకు వస్తారు. యారా లక్షల మింగినోడా, నీ పక్కన నీ పెళ్ళముంది కదా, నా భార్య తప్ప నీకు కాఫీ ఇచ్చేవాళ్లే లేరా, నీ పెళ్ళం చేతి కాఫీ నువ్వు తాగలేవా ఏంటి అంటూ ఇంకా బాలు మాట్లాడిన మాటలకు ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు, మరి ఏమంటావు పార్లలమ్మా, నీ మొగుడికి ఏం కావాలో నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదా, అందరికీ నా భార్య కావాలి, నా భార్యను మాత్రం నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం చేతనవుతుంది, నా భార్య వండి తినే కానీ తినలేరు, నా భార్య కాఫీ పెట్టి ఇస్తేనే కానీ తాగలేరు, కానీ అందరికీ కూడా నా భార్య లోకుగా ఒక పని మనిషిలా కనిపిస్తుంది కదా అంటూ బాలు మాట్లాడేసరికి ఇంకా లోపలికి వెళ్ళబోతూ ఉండగా సత్యం వస్తాడు. నాన్న అని చెప్పనేసరికి అమ్మ మీనా వారిని లోపలికి తీసుకువెళ్ళు,
ఎప్పుడు తిన్నాడో ఏంటో అంటూ సత్యం చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఏంటి మీనా, మా నాన్న నాతో చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అని చెప్పాను. కానీ మావయ్య గారికి కోపం వచ్చిందండి. మీరు తొందరపాటు నిర్ణయం తీసుకొని అలాంటి పిచ్చి పని చేసినందుకు మావయ్య గారికి చాలా కోపం వచ్చింది. ఎప్పుడూ లేనిది మావయ్య గారు అని చెప్పి రాత్రి జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. ఏంటి ఇంత జరిగిందా అనగానే, అవునండి, ఆ శృతి వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి చెప్పిందంట అత్తయ్య గారికి. ఆవిడ చెప్పడం వల్లే ఎంత జరిగిందనేసరికి ఈలోపు శృతి వస్తుంది. సారీ మీనా అంటూ శృతి మాట్లాడుతుంది. నువ్వెందుకు శృతి క్షమాపణ చెప్తున్నావు అని మీనా అడగడంతో, నేను మా అమ్మని హెల్ప్ అడగడం వల్లే కదా ఈ విషయం ఇంతవరకు ఇంటి వరకు వచ్చింది, లేదంటే ఇంటి వరకు వచ్చేది కాదు కదా, నాదే తప్పు, నన్ను క్షమించు అంటూ మీనాని క్షమాపణ అడుగుతుంది శృతి. అయ్యో శృతి, నువ్వు నీ మంచి మనసుతో ఆయన్ని విడిపించడానికి మీ అమ్మని హెల్ప్ అడిగావు. అదే అదునుగా తీసుకుని మీ నాన్న మీ అమ్మ కలిసి ఆయన మీద కక్ష తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇంట్లో అత్తయ్య గారికి చెప్పుండొచ్చు. అందులో నీ తప్పేమీ లేదు అంటూ ఇంకా మీనా సర్ది చెప్పేసరికి, సరే కాఫీ తాగేవా అని చెప్పాను. కానీ లేదు మీనా ఉండు, నేను కాఫీ పెట్టేస్తాను అని చెప్పి కాఫీ పెట్టిస్తుంది. కాఫీ పెట్టిచ్చేసేసరికి ఇంకా శృతి కాఫీ తాగేసి గదిలోకి వెళ్ళిపోయి, ఎందుకో సడన్గా శృతికి చలి జ్వరం వచ్చేస్తుంది. రవి ఏమో బయట అప్పటి వరకు హాల్లో కూర్చునేసరికి నీతో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, ఏంటి రవి ఇంకా రాలేదు, ఎప్పుడు రావాలి అసలు నువ్వు రెస్టారెంట్కి, ఎప్పటి వరకు రాకపోవడం ఏంటి, నేను చెప్పాను కదా ఈరోజు తొందరగా రమ్మని, సారీ నీతు, ఒక్క 10 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చేస్తాను అనుకుంటూ గబగబా పైకి వెళ్తాడు. పైకి వెళ్ళేసరికి శృతి దుప్పటి ముసుకేసుకుని కూర్చుని ఉంటుంది. ఏంటి శృతి, నువ్వు ఇంకా ఈవేళ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళవా ఏంటి? లేదు రవి, నాకు చాలా ఫీవర్గా ఉంది, నువ్వు కూడా ఇంటి దగ్గరే ఉండు, ఇంటి దగ్గర ఉండి నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు, దగ్గరుండి చూసుకో రవి, నాకు నీ పక్కనే ఉండాలనుంది, ఈరోజు నేను డబ్బింగ్ దగ్గరికి కూడా రానని చెప్పేశాను అంటూ శృతి చెప్పేసేసరికి, లేదు శృతి, నా వల్ల కాదు, నేను అర్జెంటుగా రెస్టారెంట్కి వెళ్ళాలి అని రవి చెప్తాడు. అదేంటి రవి అలా మాట్లాడతావు, భార్యకి హెల్త్ బాగోకపోతే నీకు రెస్టారెంట్ ఇంపార్టెంట్ అయిపోయిందా? నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? నాకు ఏదైనా చిన్నది ఏమైనా ప్రాబ్లం వస్తే నువ్వే కదా చూసుకోవాలి దగ్గరుండి, మరి నువ్వు చూసుకోవడం మానేసి నువ్వేంటి నాకు రెస్టారెంటే ముఖ్యమన్నట్టు వెళ్ళిపోతున్నావు? చూడు రవి, నువ్వు నా కోసం ఈరోజు లీవ్ పెట్టకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా శృతి మాట్లాడుతుండగా మళ్ళీ నీతో ఫోన్ చేస్తుంది. ఏంటి రవి, ఎంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం, వస్తున్నావా రావట్లేదా, వస్తావా రావా, అయినా వెయిట్ చేసి చిరాకు వస్తుంది నాకు అనగాని, వచ్చేస్తున్నాను నీతో, ఒక్క 10 మినిట్స్. సారీ శృతి, నా వల్ల కాదు, నేను ఇక్కడ ఉండలేను, నేను అర్జెంటుగా రెస్టారెంట్కి వెళ్ళాలి, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్ నాకుంది, ప్లీజ్ అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త చాలా అర్జెన్సీగా అంటే చాలా అర్జెంటుగా బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పుడు శృతి చెప్తుంది, చూడు రవి, నా మాట నన్ను కాదని నువ్వు వెళ్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను, ఇదే చివరిసారి మన ఇద్దరం మాట్లాడుకోవడం అవుతుంది అంటూ ఎంత చెప్పినా కానీ వినిపించుకోకుండా సారీ అని చెప్పి రవి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి నీతో అక్కడ ఎదురు చూస్తూ, ఏంటి రవి ఎంత ఆలస్యం ఏంటి అనగానే, ఆ భార్యకు హెల్త్ బాగోలేదు అనగానే, నీ భార్యను చూసుకోవడానికి ఇంట్లో ఎవరొకరు ఉంటారు కదా, ఈరోజు కొత్త రెసిపీ ఒకటి స్టార్ట్ చేయాలి అని చెప్పాను కదా, ఆ రెసిపీ నీకు మాత్రమే చెప్పాను, నీకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నువ్వు చేస్తాను అన్నావు, ఆ రెసిపీ చేసి అది టేస్ట్ చూసి అందరికీ కస్టమర్లకి చెప్పాలి కదా, నువ్వు అలా ఎలా చేస్తావు రవి అంటూ చెప్పడంతో, సరే నీతు వచ్చేసాను కదా అనుకుంటూ రవి వెళ్ళి చెఫ్ కోట్ వేసుకుని అది డిష్ రెడీ చేస్తూ ఉంటాడు. ఇంకిక్కడ శృతి చాలా కోప్పడుతుంది. నీతు కంటే నేను ఇంపార్టెంటు అనుకున్నాను, కానీ నీతూనే ఇంపార్టెంటు అన్న విషయం తెలిసాక నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అని రవి లేని సమయం చూసుకుని శృతి బ్యాగ్ పట్టుకుని కిందకు వస్తుంది. అప్పుడే మీనా అయితే, ఏంటి శృతి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పాను. కానీ నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను మీనా, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నాకు ఫీవర్గా ఉంది,
హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడిగినా కానీ రవి నాకు కుదరదు, నాకు అర్జెంటుగా చాలా వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు విలువ లేని చోట నేను ఇక్కడ ఉండను అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంక ఈలోపు ప్రభావతి వస్తుంది. వెళ్తున్నాను మీనా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటమ్మా ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు లగేజీ తోటి అనగానే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ చెప్పడంతో వెళ్ళిపోతున్నావా, ఏం జరిగింది అసలు, ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావా అని ప్రభావతి అడుగుతూనే ఉంటుంది. కానీ వెళ్ళిపోతుంది శృతి. అయితే శృతి వెళ్ళిపోయేసరికి ఏంటి పిల్ల, ఓ పక్కన నేను మాట్లాడుతున్నాను కదా, నా మాటకు విలువనివ్వకుండా తాను అంతటా తాను అలా ఎలా వెళ్ళిపోతుంది, అసలు నాకంటూ విలువ లేదా అని ఇంకా అడుగుతూ ఉంటుంది. అడుగుతూ ఉన్నా కానీ వినిపించుకోకుండానే శృతి వెళ్ళిపోవడంతో ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఈలోపు బాలుకి ఫోన్ చేసి చెప్తుంది మీనా, ఇలా శృతి వెళ్ళిపోయింది, ఏం జరిగిందో ఏంటో తెలియదండి అంటూ చెప్పడంతో అవునా సరే ఉండు నేను రవికి ఫోన్ చేస్తానని రవికి ఫోన్ చేస్తాడు బాలు. ఫోన్ చేసేసరికి ఏంటన్నయ్య అని చెప్పి రవి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడంతో శృతికి ఏమైంది, శృతి పుట్టింటికి వెళ్ళిపోయిందంట. పుట్టింటికి వెళ్ళిపోవడం ఏంటన్నయ్య, నాకేం తెలుసు, మీ వదిన ఫోన్ చేసి చెప్పిందిరా, శృతి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను, రవి నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి వెళ్ళిపోయిందంట. ఏంటిది, ఎందుకు, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయా ఏంటి అనగానే నాకేం తెలుసు అన్నయ్య, అర్జెంటుగా రెస్టారెంట్కి వెళ్ళాలి నేను, నాకు ఒంట్లో బాగోలేదు మానేయమని చెప్పింది, మానేయడం కుదరదు అని చెప్పి నేను రెస్టారెంట్కి వచ్చేసాను అంతే, అంతకు మించి ఏమీ లేదు అంటూ మాట్లాడేసరికి సరే ముందు అమ్మ ఫోన్ చేస్తుంది అన్నయ్య అని చెప్పాను. కానీ ఇంక ఈలోపు ప్రభావతి ఫోన్ చేసి ఏంట్రా నీ పిల్లం నా మాటలు లెక్క చేయకుండా వెళ్ళిపోతుంది, ఉదయం నేను డ్యూటీకి వెళ్తూ తనకు ఒంట్లో బాగోలేదని ఉండమని చెప్పిందమ్మా, ఉండకుండా వచ్చేసాను, అందుకే తనకి కోపం, అయినా ఆడదానికి అంత కోపం ఉండకూడదు, నా మాట కూడా లెక్కలేదురా, ఒక పక్క అత్తను నేను మాట్లాడుతున్నా నన్ను పట్టించుకోకుండానే తను చాలా కోపంగా వెళ్ళిపోయింది, అసలు తను ఏమనుకుంటుంది, ఈ అత్త అంటే లెక్కలేదా, వెళ్ళని ఎన్ని రోజులు పుట్టింట్లో పడి ఉంటుందో నేను చూస్తాను, నువ్వు మాత్రం చూడడానికి వెళ్ళొద్దు, నువ్వు మాత్రం తీసుకురావడానికి వెళ్ళొద్దు, దానికంత పొగరేంటి, వర్క్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వర్క్ చేసుకోవాలి కదా, వర్క్ చేయడం మానేసి నువ్వు తన చుట్టూ తిరుగుతూ ఉండాలి అంటే ఎక్కడ కుదురుతుంది, వదిలేరా ఎప్పటికొస్తుందో అప్పటికే వస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది, భార్యాభర్తలిద్దరినీ కలపడం మానేసి ఈవిడ ఈ రకంగా విడదీసే ప్రయత్నం చేస్తుందేంటి అనుకుంటూ మీనా కాస్త అదే విషయం బాలుకి చెప్పడంతో బాలు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయేసరికి రవి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఏం జరిగింది రవి అంటూ గదిలోకి వెళ్ళి మీనా బాలు అడుగుతారు. చెప్పాను కదా వదిన, సిచ్యువేషన్ ఇది, ఆ నీతు ఏమో ప్రతిసారి నాతో మాట్లాడుతుంది, శృతి ఏమో నీతుతో మాట్లాడొద్దు అని చెప్తుంది, తను నా బాస్తో మాట్లాడకుండా ఎలా కుదురుతుంది, తనేమో ఫారెన్ నుంచి వచ్చింది కాబట్టి బాస్ అని పిలవద్దు అని చెప్తుంది, ఏంటో వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను, శృతి అయినా అర్థం చేసుకుంటుందా అంటే ఇప్పుడు శృతి కూడా అర్థం చేసుకోవట్లేదు, ఇలాగే వదిలేస్తే ఎలారా, శృతికి ఫోన్ చెయ్యి, శృతితో మాట్లాడు, శృతిని మళ్ళీ ఇంటికి తీసుకురా అని చెప్పి ఇంకా మీనా బాలు బయటికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇంకా రాత్రంతా రవి నిద్రపోడు, ఆ గదిలో లైట్ వెలిగే ఉంటుంది. మీనా 1-2 సార్లు చూసి రవి చాలా బాధపడుతున్నట్టున్నాడు శృతి లేకపోవడంతో. ఏదో ఒకటి ప్లాన్ చేసి శృతిని రవిని మళ్ళీ కలపాలని మరుసటి రోజు కాఫీ తీసుకుని వెళ్ళి రవి దగ్గరికి వెళ్తుంది. రవి దగ్గరికి వెళ్ళేసరికి ఏంటొదినా, చాలా బాధగా ఉంది వదిన, ఈ గదిలో ఒంటరిగా ఉండాలంటే నా వల్ల కావట్లేదు వదిన, శృతి నాకు ఎప్పుడూ తోడుగా ఉండేది, ఇప్పుడు నా పక్కన శృతి లేకపోవడం నాకు చాలా లోటుగా ఉంది వదిన అంటూ రవి అనేసరికి చూడు రవి, శృతి మనసు చాలా సున్నితమైనది అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు ఫోన్ చేస్తుంది శోభ. ఏంటి, నిన్ననగా నా కూతురు వచ్చేస్తే ఇప్పటి వరకు నా కూతురు అవసరం లేదా, మర్చిపో, ఇంకా నా కూతురు గురించి మర్చిపో, నా కూతురు నువ్వు శాశ్వతంగా విడిపోయినట్టే, మళ్ళీ నా కూతుర్ని కలవాలని మాత్రం నువ్వు ట్రై చేయకు అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటొదినా ఈవిడ ఎంత దారుణంగా ఉంది,
కూతురు కాపురం బాగుండాలని కోరుకుంటారు ఏ తల్లైనా. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఉండగానే ఇలాగే మాట్లాడతారు, విడదీయడానికే చూస్తారు. అందులోనూ శృతి ఇంట్లో ఉండడం శృతికి నచ్చినా వాళ్ళమ్మకు నాన్నకు నచ్చదు. అందుకనే కదా ఆ రోజు నేను దొంగతనం చేయకపోయినా నా మీద అంత పెద్ద నింద వేశారు. నింద వేసి శృతి నా ఇంట్లోనే ఉండేటట్టు చేశారు. తర్వాత నేను మీ అన్నయ్య నచ్చ చెప్పడం వల్ల మళ్ళీ శృతి నీ లైఫ్లోకి వచ్చింది. అలాగే ఇప్పుడు వెళ్ళి శృతిని మళ్ళీ నీ లైఫ్లోకి తెచ్చుకో. ఇంకా శృతితో పాటు జీవితాంతం కలిసి నడిచేటట్టుగానే నువ్వు ప్లాన్ చేసుకుని వెళ్ళు అని చెప్పనేసరికి ఏం చేయమంటావు? శృతి చిన్నపిల్ల మనస్తత్వం కాబట్టి ఏదైనా గిఫ్ట్ తీసుకువెళ్ళివు. ఖచ్చితంగా శృతిలో మార్పు వస్తుంది. మీనా చెప్పిన మాటలకు ఇంకా నీతు శాలరీ ఇస్తుంది. శాలరీ ఇచ్చేసరికి ఆ మొత్తం శాలరీ పెట్టి ఒక డైమండ్ రింగ్ అయితే కొంటాడు. కొని సరాసరి నీతుకు చెప్పి నీతు దగ్గర పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళడంతో శృతి రాదు, నీతో మాట్లాడదు. శృతికి నీకు తెగతింపులైపోయాయని చెప్పాను కదా, మళ్ళీ శృతి కోసం ఎందుకు వచ్చావో అనగానే నేను శృతితో మాట్లాడాలి. శృతిని పిలుస్తారా, నన్నే పిలవమంటారా? శృతి శృతి అంటూ గట్టిగా పిలవడంతో శృతి కాస్త కిందకు వస్తుంది. వచ్చేసరికి సారీ శృతి, నాకు అర్జెంటు వర్క్ ఉండే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది తప్ప నిన్ను పక్కన పెట్టాలి అన్న ఉద్దేశం కానీ పక్కన పెట్టే ఆలోచన కానీ నాకు లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నీకు ఈ మాట చెప్తున్నాను. నిజానికి నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చానంటూ డైమండ్ రింగ్ని చూపించేసరికి శృతి కాస్త వేలు చూపిస్తుంది. ఇంకా ఆ రింగుని శృతి వేలుకి తొడగడంతో శృతి వెంటనే రవిని హత్తుకుంటుంది. మమ్మీ నేను వెళ్తాను అని చెప్పాను కానీ ఏంటి శృతి, రావడమో నీ ఇష్టమే వెళ్ళడమో నీ ఇష్టమేనా? ఏంటి మమ్మీ, నిన్న రవి మీద కోపం వచ్చింది కాబట్టి వచ్చేసాను. ఇప్పుడు రవి నాకు డైమండ్ రింగ్ ఇచ్చి మరీ ఈ ఇంటికి రమ్మని చెప్పినప్పుడు వెళ్ళకపోతే బాగుంటుందా? నా భర్త నన్ను పిలిచినప్పుడు నా భర్త దగ్గరికి నేను వెళ్ళాలి కదా మమ్మీ అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావే, నీ భర్త పిలిచాడని నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావా అనగానే అవును మమ్మీ, మరి నా భర్త పిలిచినప్పుడు నా భర్త దగ్గరికి వెళ్ళొద్దని ఎలా చెప్పగలుగుతావు అంటూ చెప్పడంతో ఏంటో ఈ పిల్ల ఎలాంటి పరిస్థితి ఉందో ఎలా మాట్లాడుతుందో అర్థమే కావట్లేదు అనుకుంటూ శోభ అనుకుంటుంది. శృతి రవి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. మీనా బాలు అప్పుడే బయటికి వెళ్దామనుకున్న సమయంలో శృతి రవి ఇంటికి వస్తారు. వచ్చేసరికి ఇది శృతి వచ్చేసావా అనగానే వచ్చేసాను మీనా అని చెప్పనేసరికి ఏంటి పిల్ల ఇలాగే వెళ్ళి ఎలా వచ్చేసింది అనుకుంటూ ప్రభావతి ఉండేసరికి పోనీలే నువ్వు మొత్తానికైతే ఇంటికి వచ్చేసావు, అంతకు మించి మాకు కావాల్సింది ఏముంది? రవి ఇంటికి వచ్చి పిలిచాక రాకుండా ఎలా ఉంటాను? రవి నన్ను నెగ్లెక్ట్ చేశాడు అని చెప్పి నేను పుట్టింటికి వెళ్ళిపోయాను. అదే రవి నా కోసం మా ఇంటికి వచ్చి పైనున్న నా దగ్గరికి వచ్చాడు అంటే ఎంత ఇష్టం లేకపోతే వస్తాడు. అందుకే రవినే ఇబ్బంది పెట్టకూడదు, రవి నేను ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి రవికి నాకు ఏదో చిన్న ఇష్యూ వచ్చింది కాబట్టి రవి నేను విడిపోయాం, మళ్ళీ కలిసిపోయాము అని చెప్పాను. కానీ ఇంతకీ రవి నీకు ఏమి సర్ప్రైజ్ ఇచ్చి తీసుకొచ్చాడు శృతి అంటూ రోహిణి అడుగుతుంది. అడిగేసరికి రవి నాకు డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇచ్చాడు, అందుకే రవి మీద కోపం పోయింది వచ్చేసాను అంటూ వేలుకున్న రింగ్ని చూపించడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఏంట్రా ఉంగరం ఇచ్చి బ్రతిమాలుకుని మరి నీ పెళ్ళాన్ని తీసుకొచ్చావా? నీ పెళ్ళం దగ్గరికి వెళ్ళొద్దు బ్రతిమాలొద్దు అని చెప్పాను కదా అంటూ చెప్పడంతో ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? భార్యాభర్తలిద్దరినీ విడిపోమని చెప్తున్నావా? నన్ను శృతిని వేరు చేయాలని చూస్తున్నావా? శృతి లేకపోతే నేను ఎలా ఉంటాను, నేను ఎలా సంతోషంగా ఉంటాను? శృతి అంటే నాకు ఇష్టం, శృతి కోసం అందరినీ కాదని నేను శృతిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు శృతి మన అందరితోటూ పాటు సంతోషంగా కలిసిపోయింది, దానికి సంతోషించడం మానేసి ఇలా మాట్లాడతావేంటి అంటూ ఇంకా చాలా కోపంగా అయితే రవి అంటాడు. అది కాదురా అనగానే ఇంకా చాలమ్మా, ఎంతసేపు పెద్ద కొడుకు పెద్ద కోడల గురించే కాదు మిగిలిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఎప్పుడూ నువ్వు స్వార్థంగానే ఆలోచిస్తావు, ప్రతిసారి ఇలా స్వార్థంగా ఆలోచిస్తే చాలా కష్టమమ్మా. ఎందుకు రవి అంత ఆశ్చర్యపోతున్నావు? మీ అమ్మగారు విషయం
మీ అమ్మగారు మన గురించి ఆలోచిస్తే ఆశ్చర్యపోవాలి, కానీ మన గురించి ఎప్పుడూ ఆలోచించరు కదా. నాకు తెలిసి నేను పుట్టింటికి వెళ్ళడంతోటే వెళ్తే వెళ్ళని అన్నట్టు మాట్లాడుంటారే అంటూ శృతి మాట్లాడేసరికి, అదేమీ లేదు శృతి అనగానే, నువ్వు మీ అమ్మ గురించి కవర్ చేయవలసిన అవసరం లేదు. ఎంతసేపు మీ అమ్మకు పెద్ద కొడుకు పెద్ద కోడలే కనిపిస్తుంది తప్ప నేను మాత్రం ఎప్పుడూ కనిపించను. ఎందుకంటే ఆవిడని ఎదిరించి మాట్లాడతాను కదా, ఆవిడికి వత్తాసు పలకను కదా. అదే పెద్ద కోడలైతే అడుగులకు మడుగులు ఎత్తుతుంది. నేను ఏది తప్పు చేస్తే తప్పుని తప్పు అని కరెక్ట్ చేయడమే నాకు వచ్చు, అంతే తప్ప ఏం చేసినా కానీ సమర్థించడం నాకు చేత కాదు అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ ఏదైనా మాట్లాడతాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రా రవి అని చెప్పి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది శృతి. అమ్మో అమ్మో నా కొడుకును కొంగును కట్టేసుకుంది అనగానే, చాలే ప్రభా, కొడుకును కొంగును కట్టేసుకుందంటే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు కదా, ఎవరి మాట ఎవరింటే ఏమైంది? వాడి పెళ్ళానికి వాడు డైమండ్ రింగ్ కొనుక్కోవడం తప్పు కాదు కదా. తన భార్య తన మీద అలిగి వెళ్ళిపోయింది, తనని పుట్టింటికి తీసుకురావడం కోసం వాడు అది ప్లే చేశాడు, ఏమైంది? అందులో ఏ తప్పు లేదు కదా. అయినా నువ్వు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు ప్రభా. ప్రతి విషయంలో కూడా ఏదో తప్పు చేసినట్టు, ఏదో చేస్తున్నట్టుగా బాధపడుతూ ఆలోచించడం చాలా తప్పు. అయినా వాడేం తప్పు చేశాడు? వాడు తన భార్యతో కలిసి ఉండాలనుకుంటున్నాడు. అది ఏం చేసైనా సరే కలిసి ఉండాలనుకున్నాడు, అందులో తప్పులేదు కదా. ఏదైతే ఏమైంది అని చెప్పి మాట్లాడేసరికి, సర్లే దీని గురించి ఆలోచించడం అనవసరం అనగానే, అదే నీకు నేను చెప్తున్నాను, ఎదటి వాళ్ళ గురించి ఆలోచించడం మానే, నీ గురించి మాత్రం నువ్వు ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా సత్యం అయితే ప్రభావతికి గట్టిగానే చెప్తాడు. చెప్పేసేసరికి అందరూ కలిసి నన్ను బాగానే అంటున్నారు, నేనే లోకుగా కనిపిస్తున్నాను అనగానే, లోకుగా కనిపించడం కాదు, నువ్వే లోకుగా చేసుకుంటున్నావు. ఎందుకంటే ఎవరితైనా ఎంతలో గొడవ పడాలో అంతలోనే గొడవ పడితే బాగుంటుంది, అంతేగాని అంతకు మించి ఎక్కువ గొడవ పడాలన్నా, అంతకు మించి ఏదైనా చేయాలి అన్నా చాలా కష్టం ప్రభా అంటూ ఇంకా మాట్లాడడంతో, ఏం మాట్లాడినా కానీ నన్నే తప్పు పడుతున్నారని ప్రభావతి కాస్త సైలెంట్ అయిపోతుంది. ఇంకా శృతి గదిలోకి వెళ్ళిన తర్వాత, నిజంగానే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే నువ్వు బాధపడ్డావా అని చెప్పాను కానీ, బాధపడకుండా ఎలా ఉంటాను? నువ్వు కనిపించకపోతే నా మనసంతా ఎంత విలవెల్లాడిపోయిందో నీకేం తెలుసు? ఒక పక్క డ్యూటీ, మరొక పక్క భార్య బాధ్యత. ఏం చేయమంటావు శృతి? తప్పట్లేదు, నన్ను క్షమించు. నేను నిన్ను పుట్టింటికి పంపించాలనేది నా ఉద్దేశం కాదు, ఏదో కోపంలో అన్నావేమో, సర్లే సర్దుకుంటావు అనుకున్నాను తప్ప నీ పుట్టింటికి వెళ్ళిపోతావని అనుకోలేదు అనగానే, నాకు కోపం వచ్చింది రవి, అందుకే వెళ్ళాను, లేదంటే నిన్ను వదిలి నేను వెళ్తానా? మా అమ్మ నాన్న ఎన్నోసార్లు అక్కడికి వచ్చేయమని చెప్పినా నేను వెళ్ళలేదు. ఎందుకోసం? నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉండాలని నువ్వు కోరుకున్నావు. నీ కోరికను నేను ఎందుకు కాదంటాను చెప్పు? నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండగలుగుతాను. అందుకోసమని ఇంకా నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు అనగానే, చాలా థ్యాంక్స్ శృతి, నన్ను అర్థం చేసుకునే భారీగా నాకు దొరికినందుకు అనగానే, నేను అర్థం చేసుకున్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకో, అంతా మంచి జరుగుతుందని ఇద్దరు కూడా అనుకుంటారు. అనుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే మీనా టీ పెడుతూ ఉండగా మనోజ్కి కొంచెం కడుపులో నొప్పిగా అనిపించేసరికి కషాయం తీయమని చెప్తుంది ప్రభావతి. అయితే కషాయం తీయమని చెప్పగానే, నాకు ఏం అవసరం అత్తయ్య, నేను మీ అబ్బాయి కోసం అయితే ఏమీ చేయనని చెప్పాను. అందరితో పాటు అయితే చేయడం తప్పదు, కానీ ప్రత్యేకించి మీ అబ్బాయి కోసం నాకు ఏమీ చెప్పకండి, ఏమీ చేయకండి, నేను చేయలేను అని చెప్పనేసరికి, ఏంటే నేను చెప్పినా కానీ చేయవా అనగానే, చెయ్యనత్తయ్య, పెళ్ళం ఉంది కదా, పెళ్ళం చేసుకుంటుంది కదా, నన్ను ఇన్వాల్వ్ చేస్తారేంటి అంటూ మాట్లాడేసరికి, సరే అని ఇంకా ప్రభావతి చేసుకుంటుంది. కానీ ఆ రోజు రాత్రికి మీనాకైతే ఒక కల వస్తుంది. ఆ కల మరుసటి రోజు ఉదయాన్నే మీనాకు గుర్తొచ్చేసరికి ఇంకా తెగ పగలపడుతూ నవ్వుతూ ఉంటుంది మీనా. అయితే ఏమైంది మీనా, ఏం జరిగింది, ఎందుకంత నవ్వుతున్నావు అనగానే, ఏమీ లేదు ఒక విషయం గుర్తొస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు అంటూ మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. ఏమైంది మీనా, ఏమైంది అంటూ బాలు ఎన్నోసార్లు అడుగుతాడు. ఎన్నిసార్లు అడిగినా కానీ మీనా చెప్పే ప్రయత్నం చేయదు.
తెలియదు. మరి ఇంతకీ మీనాకు వచ్చిన కళ ఏంటి? ఆ కళ్ళలో మీనా అంతలా నవ్వేటట్టుగా ఏం జరిగింది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.